శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతి 22వ శ్లోకం. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం నతే యాంతి పరాభవం ఓం నమ ఇతి. ఇందులో అజం విశ్వేశ్వరమజం దేవం, అందులో అజం అనగా జన్మాది షడ్భావ వికారరహితమైన విశ్వేశ్వరం జగత్పాలకుడైన దేవం అనగా దేవుని, జగతః ప్రభుః అంటే ప్రపంచం యొక్క పాలకుడు, అవ్యయం అనగా నాశరహితుడు, పుష్కరాక్షం అంటే తామరపూల వంటి కన్నులు కలవాడును అగు అంటే విష్ణువును, ఏ అనగా ఎవరు, భజంతి సేవించుదురు, తే వారు, పరాభవం అనగా జనన మరణ ప్రాప్తి రూపమైన పరాభవమును, నయాంతి పొందరు అని. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం నతే యాంతి పరాభవం ఓం నమ ఇతి. ఇందులో విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం అనగా లోకపాలకుడు, పుట్టుక నాశము లేనివాడైన కమలాక్షుని అంటే శ్రీ మహావిష్ణువును ఎవరు సేవించెదరో వారికి ఎన్నడూను పరాభవము కలుగదు అనగా జనన మరణ రూపమగు పరాభవము ప్రాప్తించదు అని భావాంతరం. దీనినే ఇంకొకలాగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, జగదీశ్వరుడు, జన్మరహితుడు, లోకనాయకుడు, అవ్యయుడు, పద్మనేత్రుడు అయిన విష్ణుదేవుని ఎవరు భజిస్తారో వారు పరాభవాలను పొందరు. నతే యాంతి పరాభవం ఓం నమ ఇతి అనగా ఓం నమః అంటూ పరాభవం కలుగనేరదు అంటూ విష్ణుదేవునికి నమస్కరిస్తున్నాను అని భావం. స్వస్తి.